Subscribe to Color Frames. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నయా రికార్డు నెలకొల్పింది. ఈ ఇన్నింగ్స్ లో 7 బ్యాటర్లు ఖాతా తెరవకపోగా 6 డకౌట్ అయ్యారు. అంతేకాదు ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. అంతకుముందు ప్రత్యర్థి జట్టును 55 పరుగులకే ఆల్అౌట్ చేశారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిలకడగా ఆడుతూ 4 వికెట్లకు 153 పరుగులు చేశారు. ఈ సిచ్యువేషన్ చూసి 300కు పైగా స్కోర్ సాధిస్తారులే అనుకున్నారు. ఫలితం మాత్రం టోటల్ రివర్స్. అనూహ్యంగా వికెట్ తర్వాత వికెట్ నేలకూరుతో చిరాకు పుట్టించారు. కోహ్లీ ఒకవైపు వికెట్లు కాచుకునేందుకు ఒంటరి పోరాటం చేసిన సహచరుల నుంచి మద్దతు కరువైంది. రాహుల్ జడేజా కూడా అతనికి అండగా నిలవలేకపోయారు. ఇక టైలెండర్ల సంగతి సరే ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా 153 పరుగుల దగ్గరే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ సహాయంతో 46 పరుగులతో రాణించగా సుబ్మాన్ గిల్ 55 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 36 పరుగులు రాబట్టాడు. ఇక తొలి టెస్టులో విఫలమైన హిట్ మ్యాన్ రెండో టెస్టులో బౌండరీల వరద పారించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లతో రోహిత్ 39 స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ 8 పరుగులు మినహా మిగతా 6 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ కాగా ముఖేష్ కుమార్ కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. కాగా ఈ పేలవ్ బ్యాటింగ్ పై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. గల్లీ క్రికెటర్లైనా కనీసం ఒక్క పరుగైనా చేస్తారని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.